జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అనేటువంటి మిథున రాశి మిత్రులారా, జూన్ 2026 బుధుడు బలంగా ఉండడం, గురు అనుగ్రహంతో, శని కొంచెం చిన్న చిన్న ఆలోచనలు ఉన్నా కూడా రాహు ప్రభావంతో సోషల్ మీడియా డిజిటల్ రంగాల్లో అద్భుతమైనటువంటి సాధన సాధించే ఒక అద్భుతమైనటువంటి జూన్ నెల మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఐటీ, మార్కెట్, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పొచ్చు. ఉద్యోగ మార్పుకు ఆలోచించిన వాళ్ళకి మంచి సమాచారం వస్తుంది. వ్యాపారస్తులకి ఆన్లైన్ ద్వారా లాభాలు పెరిగే అవకాశం. కొత్త కొత్త వ్యాపారం చేయండి. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, టెక్స్టైల్స్ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహార ధాన్యాలు, ఫ్రూట్స్, తర్వాత ఏంటంటే వెజిటబుల్స్, ఇలాంటివి ఎక్స్పోర్ట్స్ అంతా కూడా చేస్తే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రతి రీటైల్ రంగం వారు ఏదో ఒక కొత్త ప్రగతిని స్టార్ట్ చేయండి. మీ కస్టమర్స్ ని మీరు కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా రిపీటెడ్ కస్టమర్స్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఆన్లైన్ లో కూడా మీరు బాగా ఇచ్చేయండి. పార్ట్నర్షిప్ లో చిన్న చిన్న అపార్థాలున్నా కూర్చొని మాట్లాడితే అన్ని తొలగిపోతాయి. ఆర్థికంగా డబ్బులు రావడం కొనసాగుతుంది, కానీ ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతూ వస్తున్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ మరియు పెద్దల సలహా తీసుకోవడం మంచి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్, కానీ ఇంట్రాడే ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇవన్నీ ఆడకండి, మిస్ అవుతారు. ఈక్విటీస్ లో పెట్టండి, ఎస్ఐపిలో పెడుతూ ఉండండి. చాలా చక్కటి అవకాశాలు. సైడ్ ఇన్కమ్, మల్టిపుల్ ఇన్కమ్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చేటప్పటికి మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో, సోదరీమణులతో ఉన్న చిన్న చిన్న విషయాలు, వాదోపవాదాలు పెంచుకోకండి. వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాల్లో క్లారిటీ పెరుగుతుంది. కొత్తగా ప్రేమించుకునే వాళ్ళకి ఈగోని పక్కన పెట్టి ఒకరినొకరు నమ్మండి. ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి జూన్ నెల ఒక గొప్ప ఆపర్చునిటీని తీసుకొచ్చి పెడుతుందని గట్టిగా నమ్మొచ్చు. ఇంకా విదేశీయ చదువుల కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వీసా ఇంటర్వ్యూలో విజయ సూచనలు ఉన్నాయి. స్టూడెంట్స్ ఫోకస్ పెరిగి మంచి ఫలితాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జామ్స్ లో అంతా కూడా మంచి ఉత్తీర్ణ పొంది విద్యార్థులంతా కూడా చాలా అద్భుతంగా స్టేట్ ర్యాంక్స్, డిస్ట్రిక్ట్ ర్యాంక్స్, ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని. ఇంకా కూడా ఏఐ ద్వారా చాలా టెక్నాలజీని పెంచుకొని విద్యార్థులు బాగా చదవండి. రానున్న రోజుల్లో మీరే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి మనుషుల్ని నమ్మి కంపెనీలు నడిచేది, ఇప్పుడంతా టెక్నాలజీని నమ్మి నడుస్తుంది. కాబట్టి మీరు ఎంత టెక్నాలజీలో ఫాస్ట్ గా ఉంటారో అంత అవకాశాలు మీకు ఉంటాయనేది విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ చదువుతో పాటు టెక్నాలజీని కూడా పెంచుకోండి. ఎందుకంటే టెక్నాలజీ మీకంటే చాలా స్పీడ్ గా ఆలోచించి ముందుకెళ్తుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని నోటీస్ చేసుకోవాలి. ఇంకా రియల్ ఎస్టేట్ అంటున్న వాళ్ళకి ప్రాపర్టీ కొనుగోలు విషయంలో త్వరపడండి. ఇంకొక విషయం ఏమంటే పల్లెటూరులో వ్యవసాయ భూమిని పెంచండి. రానున్న రోజుల్లో వ్యవసాయమే ఎక్కువ ఉంటుంది. ఏ టెక్నాలజీ పెరగడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు పోయినా కూడా అందరూ పల్లెటూరులకు రాబోతున్నారు. కాబట్టి పల్లెటూర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క పొలాలను పెంచుకోండి. ఇంకా కొంచెం పెంచుకుంటూ ఉండండి. వ్యవసాయాన్ని ఉత్పత్తి అద్భుతంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ భూములకి చాలా విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంటేషన్ చెక్ చేయకుండా అడ్వాన్స్ మాత్రం ఇవ్వకండి. రెంటల్ ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంకా సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, యూట్యూబ్, యాంకరింగ్, యాక్టింగ్, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు. నటీనటులు ఎవరికైనా కూడా మంచి గుర్తింపు. కొత్త ప్రాజెక్ట్ లేదా కొలాబరేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ మాట, స్టైల్ వల్ల ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉంటే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్టు కేసులు, కోర్టు వ్యవహారాలు ఆలస్యంగా ఉన్నా మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒప్పందాలు సంతకం చేసే ముందు జాగ్రత్త అవసరం. మధ్యర్థిత్వం ద్వారా సమస్యలు తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్య నిద్రలేనితనం, ఒత్తిడి, నరాల బలహీనత, ఎక్కువసేపు ఫోన్ లో ఉండడం, రేడియేషన్ వల్ల ఇబ్బంది పెట్టడం, మొబైల్, ల్యాప్టాప్ ఎక్కువ వాడడం తగ్గించడం మంచిది. ఇంకా అదృష్టమైనటువంటి రంగు ఈ నెల మీకంటే బంగారు వర్ణం, పసుపు వర్ణం, క్రీమ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 5, 7 అని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీకు అదృష్టమైన తేదీలు కొన్ని ఉన్నాయి. 5, 14, 23 ఇలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు మీకు ఉత్తర దిక్కుగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు అంటే గణపతికి ప్రార్థన. గరిక ఉంటుంది చూసారా, గరిక. ఈ గరికను తీసుకుపోయి గణపతికి ప్రార్థన చేయండి. సంకష్టాల చతుర్థి రోజు చక్కగా స్వామివారికి ప్రార్థన చేయండి. ఇంట్లో తులసి ముక్క దగ్గర దీపం పెట్టిగండి. ఓం బుధాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. సూర్యుడికి నీళ్లు అర్ఘ్యం మొదలండి. అన్ని రకాలుగా అనుకూలం జరుగుతుంది. విజయోస్తు.